మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది మెగా డిఎస్సి 2025 మీద. దీన్ని చూస్తూ ఉంటే గత 15 రోజులుగా వైఎస్ఆర్సీపీ కాదు గొడ్డలి పార్టీ, ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని నరికి నాశనం చేయటం ఒక్కటే వాళ్ళ యొక్క సింపుల్ ఎజెండా. ఇంకెటువంటి ఆలోచన లేదు. దేని మీద ఎటువంటి విష ప్రచారం చేసి దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పిస్తే ఇంకోటి లేని పార్టీ గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలతోటి పుట్టిన పార్టీ అది, మనందరికీ తెలుసు. అసలు పార్టీయే వాళ్ళది కాదు. శివకుమార్ అనే ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయనకి ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అని చెప్పినేసి ఆ పార్టీ తీసుకొని తర్వాత ఆయన్ని కూడా ఏ విధంగా గెంటేశారో మనం చూసాం. అట్లాగే వాళ్ళ అమ్మని ఎన్నికల ముందు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సింపతిని వాడుకోవటం కోసం వాళ్ళ అమ్మని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నీళ్లతోటి వేదిక మీద నుంచి ఆమె చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి పంపించింది కూడా మనం చూసాం. తన కోసం ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా 3000 కిలోమీటర్లు నడిచినటువంటి ఒక చెల్లిని ఎంత దారుణంగా ఇంటి నుంచి పంపించడమే కాదు, ఉంటే చంపేస్తానని బెదిరించి హైదరాబాద్కు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం చూసాం.